భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. తన కెప్టెన్స్ లో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. హరారే వేదికగా భారత్ జింబాబ్వే మధ్య నిన్న గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 125 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. కేవలం 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసి సిరీస్ లో లీడ్ లోకి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. ఇక శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినప్పటికీ టీమిండియా ముగ్గురు ప్లేయర్లు నిరాశపరిచారనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాడు. 8 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. తొలి 2 బంతుల్లో 4-6 బాధగలిగే అభిషేక్ శర్మ ఏకంగా 8 బంతులు ఎదుర్కోవటం, అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా విఫలం కావడం తన నుంచి నిరాశ అనే చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లోని 50 పరుగులు చేశాడు కాబట్టి మ్యాచ్ సునాయాసంగా గెలిచారు. లేదంటే టీమిండియా చివరి వరకు పోరాడి గెలవాల్సి ఉండేది. ఇక మరో పక్క డెబ్యూ ఆటగాడు అశోక్ శర్మ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు. 7.25 ఎకనామీ రేట్ తో పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అంతేకాకుండా శివన్ దుబే ఫాస్ట్ ఆల్రౌండర్ అనే కంటే కూడా ఇంపాక్ట్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి తాను ఆల్రౌండర్ అనే విషయాన్ని మర్చిపోయాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే మొత్తం 8 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. తానే ఈ మ్యాచ్ లో ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా తన్ని ఆల్రౌండర్ గా పరిగణలోకి తీసుకునే బదులు పార్ట్ టైం బౌలర్ గా ఉపయోగించుకోవాలి. లేదంటే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుంది. మొత్తంగా ఈ 3 లోపాలను వచ్చే రెండో టీ20లో సరి చేసుకోవాలి. అయితే రెండో టీ20లో మార్పులు జరగకపోవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే అశోక్ శర్మ స్థానంలో ఎస్ ఠాకూర్ కు అవకాశం దక్కవచ్చు.